ఇది ఉంది, ఒక ఒక స్టాండర్డ్ ఉన్న ఇది కదా ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఉన్నవాళ్ళు చూస్తున్నారు, విలువ ఉంది అని చేస్తుంటాం. నేను ఎవరిని కాదనట్లేదండి, కాకపోతే టైం లేకనా ఇది అవుతుంది. కానీ నాకు అంటే నేను అడిగిన వెంటనే చాలా ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సాధారణంగా సెలబ్రిటీస్ అంటే చాలా షూటింగ్స్తో ఎంగేజ్ అయి ఉంటారు, లేకపోతే షూటింగ్స్లో ఉంటారు, అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేయరు. ఒక 1 వీక్ 10 days అలా అడుగుతూ 10th టైంకి అది ఓకే అవుతుంది. బట్ నేను యూ ద ఫస్ట్ పర్సన్ హూ హాజ్ యాక్సెప్టెడ్ మీ ద మొమెంట్ వెన్ ఐ హావ్ టెక్స్టెడ్ యూ. అంటే నేను నాకు ఖాళీగా అంటే చెప్పారు కాబట్టి ఖాళీగా ఉంటే వచ్చి ఇది చేసేస్తాం. అందులో ఒక విలువ ఉన్న ఇది కదా. అందులో మా పైన మా చిన్నకృష్ణ గారు ఉంటారు, ఈయన TNR గారిది ఏంది. సో అమ్మయ్య మంచి ఇది అనుకుని వచ్చేసారు. చిన్నకృష్ణ గారితో మీ అనుబంధం అయ్యో విచిత్రం ఉంటుందిలేండి, మా తమ్ముడే. మారుతి గారు అయితే మాత్రం, మారుతి గారు చిన్నకృష్ణ గారు నాకు మంచి సపోర్ట్ అండి. ఇట్లా ఇంట్రెస్ట్ నా జీవితం మొత్తం ఫ్రెండ్సేనండి. ఇక్కడ నన్ను ఆదుకున్న వాళ్ళు కానీ నాకు ఒక మంచి సర్కిల్ ఏర్పడిందండి. నాకు అది గ్రేట్ అండి. నాకు ఫస్ట్ మాటీవీ రఘు తీసుకెళ్ళి రవిప్రకాష్ గారు, TV9 రవిప్రకాష్ గారు పరిచయం చేశారు. వాయిస్ ఓవర్స్ చెప్పేవాడిని తేజాలో. అక్కడ మాధవ్ గారు వీళ్ళందరూ ఉండేవాడు. ఒక 1 నెల 2 నెలల పాటు అటు చెప్పిన దాంతో నువ్వు దాన్ని ట్రై చేయి, సినిమాలకు కూడా సీరియల్ కానీ ఆయన సలహా కూడా ఇచ్చారు రవిప్రకాష్ గారు. ఆ తర్వాత అట్లా తర్వాత 10 TV వచ్చింది, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన ఛానల్లో. మనం కూడా పాత కమ్యూనిస్టులం కాబట్టి ఏదో చేయాలని చెప్పి కెరీర్ కూడా పక్కన పెట్టి కార్యక్రమాలు చేయటం ఏం చేసాం అక్కడ. అట్లా మంచి సర్కిల్ ఏర్పడింది నాకు. చందన స్టూడియో ఒక 6 సంవత్సరాలు అన్నం పెట్టిన స్టూడియో అండి. అక్కడే నాకు అందరు పరిచయం అయ్యారు. ఒక మంచి సర్కిల్. ఎంతమంది అని చెప్పమంటారండి. కోనపరెడ్డి శ్రీనివాస్ పెద్ద గారు, కన్నా గారు, పృథ్వీవర్మ, కామాక్షి చెంచురెడ్డి గారు, రామ్మోహన్ నాయుడు గారు, బాపు గారు, వరా గారు, రమణ గారు అబ్బాయి వరా గారు, ఏంది ఎంతమంది అని చెప్పేది. అశోక్ రావు గారు. బ్యాక్గ్రౌండ్ లేని మీలాంటి వాళ్ళందరూ కూడా మంచి పరిచయాలను మంచి సర్కిల్ని పెట్టుకొని కష్టపడుతూ ముందుకెళ్తున్నారు. కొంతమంది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, తాతలు తండ్రులు మంచి పొజిషన్లు ఉన్నా కూడా కొంచెం పక్కదారి పడుతూ ఉంటారు. ఈ డిఫరెన్స్ని మీరు ఎలా చూస్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్? నా దృష్టికి అయితే నాకు అంత స్థాయి లేదు. దాని అంటే యంగ్స్టర్స్ సపోర్ట్ ఉన్న యంగ్స్టర్స్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ని కష్టాలు పడి 100 రూపాయలతో ట్రైన్లు ఎక్కి ఇక్కడికి వచ్చి కళామతలు అంటే నాకు ఇష్టం అని దాని గురించి ఇష్టాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంలో తెలుస్తుంది మీరు ఎంత ప్రేమిస్తున్నారని. అలా దీన్ని బట్టి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ వచ్చిన అవకాశంలో ఉపయోగపెట్టుకుని కెరీర్ని రూపొందించుకుని వల్ల కొన్ని ఏదో వాళ్ళ పర్సనల్ అట్లా ఉంటుంది, మనం చెప్పలేము దాని గురించి. నా వరకైతే ఇది ఉంటాను. నేను ఎవడన్నా అడిగినా కానీ మన వాళ్ళు ఎవరన్నా నాకు కొంచెం హెల్ప్ చేయనా అంటేనే ఎవరో 1-2 సార్లు చెప్పగలుగుతాం. నువ్వు అంతరాత్మ సాక్షిగా కృషి చెయ్యి, ఎవడో నమ్మించడానికి కృషి చేయొద్దు, నువ్వు కృషి చెయ్యి, నేను నమ్ముండు, అట్లానే నువ్వు తయారవు. నేను చేయగలనన్న స్థైర్యం రావాలిగా. ఎవరైనా ఓకే చెప్పామనుకో, డైలాగ్ ఇచ్చామనుకో, దాన్ని తట్టరపాటు పెట్టి అది 4 సార్లు చదివి యాక్షన్ అనగా సరే అని చెప్పి ఎత్తుకుంటా అయ్యి ఉంటే కుదరదు కదా. నువ్వు రెడీ అవ్వాలి కదా. నువ్వు రెడీ అయ్యి యుద్ధానికి ఉంటే, నువ్వు ఇది చేసి ఉంటే నువ్వు కొట్టగలవు. ఆ స్థైర్యం అప్పుడు అవకాశాల కోసం ప్రయత్నం చేయి, కష్టాలు పడు, ఏదో రోజున నీకు తగిలింది కళామతలు, ఏదో ఒక రోజు నేను కరుణించి. ఇప్పటికీ మీరు డైలాగులు ప్రాక్టీస్ ఖచ్చితంగా అన్ని చేస్తుంటారు. ఖచ్చితంగా చేస్తుంటానండి. నేను ఒంటరి కూర్చున్నప్పుడు నవ్వుతుంటాను, ఏడుతుంటాను, అన్నీ చేసుకుంటుంటాను. ఇది ఎట్లా చెప్పాలా, ఈ డైలాగ్ని ఎంత మాడ్యులేట్లో చెప్పాలా, ఎట్లా చెప్పాలా, ఇవన్నీ కూడా నాకు చాలా మంది ఆల్రెడీ పేరు వచ్చేసింది కదా, ఇంకా హోంవర్క్ చెయ్యాలి కదండి. ఇప్పుడు కొత్తగా చేయాలి కదా. ఇప్పుడు ఎందుకంటే జనబాహుళ్యంలో తిరిగేటప్పుడు కొందరు మాట్లాడే పద్ధతులు ఉంటాయి, కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. మాకు ఈ రంగస్థలం దీంట్లో మునీశ్వర గారు అని చెప్పేసి BDO ఆఫీసర్గా చేశాడు. దాంట్లో పంచాయతీ ఆఫీసర్గా మునీశ్వర్ అని. ఆయన మాడ్యులేషన్ చెప్పేవాడు మాకు. అక్కడ సుకుమార్ గారు అతని చేత చెప్పించేవాడు. ఆయన ఒక 50 రకాల మాడ్యులేషన్లు చెప్పేవాడు, 50 క్యారెక్టర్లు చెప్పేవాడు అండి. కృష్ణలై అనే అక్కడ కృష్ణాల ముఖంలో భారత మాతకు జేజేలు గగ్గ అంటే సైకిల్ మీద వెళ్తా అది ఊగుతుంటే గగ్గ అని ఉంటుంది. అట్లాంటి క్యారెక్టర్లు, లైవ్ క్యారెక్టర్లు ఉంటాయి చూసారా, ఇమిటేటింగ్ క్యారెక్టర్స్. లైవ్లో అక్కడ పనిచేసిన క్యారెక్టర్లు, పీస్ మిఠాయి వాళ్ళు కానీ, వాళ్ళు కానీ అద్భుతమైన క్యారెక్టర్లు. ఒక 50 క్యారెక్టర్లు చెప్తాడు ఆయన.
సో అట్లాంటి వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నాను, నేను నేర్చుకుంటాను కూడా, ఇంకా నేర్చుకోవాలి. అంటే కొన్ని మేనరిజమ్స్ని మనం బాగా మన మైండ్లో రిజిస్టర్ చేసుకొని ఇమిటేట్ చేస్తూ ఉంటాం కదా, అట్లా మీరు మీ నిజ జీవితంలో చూసిన క్యారెక్టర్స్ని ఏదైనా ఇమిటేట్ చేయగలరా? ఇంకో విషయం ఏముండవు కదండి, కానీ మాకు సాయి అని రాజసాయి అన్నాడు విషయం, ఆయన మాత్రం నాకు బాగా చెప్పాడు కొన్ని క్యారెక్టర్లు, కొంత రాజకీయ నాయకులు. కానీ ఈ మధ్యకాలంలో అయితే ఈ హోదా సందర్భంగా టీవీ ఛానళ్ళు చూసేటప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ప్రసంగాలు నాకు అద్భుతమైన క్యారెక్టర్లు దొరికినాయండి. నాకు ఒక్కొక్కరు మేనేజర్ కానీ ఒక్కొక్కరు మాట్లాడే తీరు కానీ ఎంత అద్భుతంగా నటిస్తున్నారండి. ఇప్పుడు కాదు తెర మీద చూపుతున్నా, ఇప్పుడు పర్లేదు కాదు. ఒక ఆయన అయితే ఆ మధ్య కామెంట్లు తీసిన ఆయన అయితే తీసేయండి, ఏందన్నా ఇది చిల్లరా వదిలే అన్నా ఎక్కువ వదిలేసేసేసి ఈ రకం ఏందో అంటే అంత పెద్ద కామెడీ చేసినా కానీ పార్టీని విమర్శించి తీసే ఏందన్నా చిల్లర గుట్టట్టు అనుకోవడం కానీ ఏంది ఒక్కొరు చాలా ఇదిగా ఉంటుందండి అసలు. ఆ మేనరిజం అప్పుడే వస్తాయి. ఇప్పుడు ఊళ్ళల్లో లేకపోతే పెళ్ళిళ్ళల్లో లేకపోతే మన బంధువుల్లోనో కంటిన్యూగా మనం చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు కదా, అట్లా మీ మైండ్లో బాగా పడిపోయిన క్యారెక్టర్ ఇమిటేట్ అంటే కొన్ని మాకైతే ఒక ఆయన ఉండేవాడు, ముసలాయన, పెద్ద ఆయన. మీరు కానీ ఏమా మీదే పేట కదా మీదే? కాదండి గణపురం. గణపురం అదే రాంకోట గారు అమ్మాయి కదా? కాదండి సుబ్బారావు గారు. ఇది పసుపుడి సుబ్బారావు కాదండి, మధ్యపోయిన సుబ్బారావు. మధ్యపోయిన సుబ్బారావు గారు అమ్మాయి నువ్వు ఏంది ఇటు వచ్చింది అని అట్లా మాట్లాడతా నెల్లగా చేసేసుకుని అట్లాంటి క్యారెక్టర్లు ఏందో మొత్తం అట్లాంటి బలవాళ్ళు ఉంటారు అసలు. తెలియకపోయినా తెలిసినట్టుండి. ఒక ఆయన అయితే మా సాయి ఒక క్యారెక్టర్ చెబుతుంటాడు, ఒక పెద్ద మినిస్టర్ ఉన్నాడు ఆయన అయితే ఓన్ కొట్టు అని ఆయన ఎవరు కలెక్టర్ కొడితే నేనే అదే కట్ల కాంట్రాక్ట్ ఉందంటగా హాస్టల్లో మనవాడికి ఇచ్చి ఏందే ఎవడు గెలిపేవరా అంటే నెల్లూరుకి ఇక్కడ బూతు ఆడ ఒంగోలుడు గెలపడు ఇట్లా కొన్ని ఉంటాయి అసలు అద్భుతమైనవి. మా సాహిత్య బాగా చేస్తాడు అసలు. ఆ క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి, అది నాకు బాగా ఇప్పుడైతే నాకు చాలా క్యారెక్టర్లు దొరికినాయి అండి చేయటానికైతే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు అద్దం ముందు ప్రాక్టీస్ చేసిన క్యారెక్టర్ చాలా రోజు చేస్తారు ఉంటాయి అన్ని. చెప్పండి ఒకటి ఈ మధ్య బాగా ప్రాక్టీస్ ఇప్పుడు చెప్పలేనండి, రివీల్ చేయకూడదు అంటారా? ఇప్పుడు చెప్పలేదు. రైట్. ఇంకా మన సినిమాకు సంబంధించి చాలా రోజులైంది నేటివిటీతో కూడుకున్న ఒక సినిమా వచ్చి, రంగస్థలం. అంటే ఆల్రెడీ ఇలాంటి స్టోరీస్ వచ్చినప్పటికీ కూడా దీంట్లో ప్రతి క్యారెక్టర్ సుకుమార్ మనసు పెట్టి చెక్కారు, ప్రతి క్యారెక్టర్ ఒక అద్భుతం, అన్ని క్యారెక్టర్స్ మాస్టర్ పీసెస్ అని చెప్తున్నారు. రంగస్థలంలో మీకు నచ్చింది ఏంటి బాగా? నటులు గారు అది నటులా, టెక్నీషియన్సా, మ్యూజిక్ నచ్చింది? రంగస్థలం తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కారు దిగిన తర్వాత అక్కడ బట్టలు మార్చుకుని వేసుకున్న తర్వాత ఇక ఎవరు మేము కాదండి, క్యారెక్టర్లే. సోమరాజు కానీ, శనబాబు కానీ, శేష్ నాయుడు కానీ, సిట్టిబాబు కానీ, రామలక్ష్మి కానీ, వీళ్ళందరూ క్యారెక్టర్లు లేక ఒక 200-300 మంది ఉండేవాళ్ళు అండి జనాలు. ఆ డ్రెస్సులు వేసుకుని అవన్నీ ఊర్లో ఉన్నట్టు అప్పటి వరకు సిటీలో ఉండి ఈ మేకప్ వేసుకొని జనరేషన్ స్టోరీస్ చేసి సడన్ గా విలేజ్ నేటివిటీకి వెళ్ళిపోయేసరికి ఎట్లా అనిపించింది మీకు? నాకైతే ఏమనిపిస్తుంది, నాకైతే మీరంతా ఒక ఫ్యామిలీలా ఉన్నారు, ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఖాళీగా ఉన్న టైంలో కూడా ఓళ్ళలో ఎట్లా ఆడుకుంటారు, పచ్చిసి ఆడుకోవడం కానీ, కబుర్లు చెప్పుకోవడం, చెట్టు కింద కూర్చొని అన్నేడ పట్టు కూర్చొని చుట్ట తాగేవాళ్ళు కొంచెం చేసుకుంటా అవన్నీ ఆయన కూడా అక్కడి నుంచి కొంతమంది తెప్పించాడు ఆర్టిస్టులని. ఏంది చాలామంది ఆర్టిస్టులు అండి, అంతమంది ఆర్టిస్టులకి అన్నం పెట్టిందండి రంగస్థలం. నిజంగా చాలా గొప్ప అండి. అసలు ఆ సెట్కి వెళ్తే అది ఒక రకమైన ఇది ఉంటుంది అసలు. ఏదో మా ఊరు వచ్చేసి మన ఊరు వచ్చేసి అన్నట్టుగా ఉంటుంది అసలు. అక్కడ అసలు అక్కడ ఆ భాష ఏమైనా ఇమిటేట్ చేయగలరా? అదే చెబుతున్నా. ఇప్పుడు దీంట్లో ఇంకా లెంగ్త్ అంటే ఇంకా గంట సినిమా ఉంది. మా సీన్లు అయితే ఇంకో 3 సీన్లు ఉన్నాయి. అవి చూసి అవి కనుక దాంట్లో పెట్టినట్టయితే ఇడిగా చూసినా కొట్టేవాళ్ళు నన్ను. ఆ కట్ చేసిన సీన్లో ఏదైనా డైలాగ్స్ చెప్పండి. ఇప్పుడు నేను సొసైటీ బాకీ వసూలు చేయడానికి వెళ్తే సోమరాజు షేకింగ్ శేష్ గారి కట్లు కొట్టుకుని ఉంటాడు. నన్ను చూసేసి మునీశ్వర్ గారు వీళ్ళందరూ నన్ను చూసేసి ఇంట్లో పోయి దాక్కుంటాడు, తలుపేసుకుంటాడు.
నీ అకసికాలు చాలు కానీ బయటకు వచ్చి ఏలు ముద్రయ్యరా అని అంటాను. ఆడు రాడు. నువ్వు వస్తావా రావా అని అంటాడు, రాడు. ఇంతలోకి తాటాకులు దొడ్డు ఉంటుంది కదా గ్రామాల్లో, నీళ్లు పోసుకుంటుంటుంది కూతురు. సౌండ్ ఏర్పడింది. రేయ్ దొడ్డో తానం చేస్తుంది ఎవరు, మరదల పెళ్ళేటి అని ఉండి అది వీళ్ళందరూ ఉండి అవునండి అననే సబ్బు నురుగు వస్తుంటే తీసుకొని వాసన గుబాళెత్తుంది. ఏ సబ్బు వాడుతున్నావే, నేను కూడా తానం చేస్తాను నీతో పాటు, రమ్మంటోళ్ళు మనకే జనకాలాడి చాలా కాలం అయిందని అది తడికి లేకపోతా అది బోరు నిడిసిద్ది. కోక ఎన్ని చేత్తో పట్టుకుని ఊరు ఆడమాకు వేడమ. ఒకసారి మీ అయిన అడుగుతాను, ఎరా నువ్వు బయటకు వస్తావా నన్ను లోనకి వెళ్ళమంటావా అని మాట్లాడు. మీ నాయన కూడా ఒప్పుకున్నాడే, వచ్చేస్తున్నా లోనకే అని తడికి లాగపోతుంటే వచ్చి మీద పడతాడు, సంతకు పెట్టేస్తాడు, ఏలు ముద్ర వేసేస్తాడు. ఆ సీన్ అద్భుతం కూడా. అదే దారిని పోయేవాడు వాళ్ళు ఆడవాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ కూడా చేసిన ఆయన ఏమనలేరు, అంత క్రూయల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎంత గొప్పగా చర్చించాడంటే ఆ సినిమాలో 70-80 దశకాల్లో పెత్తందారి వ్యవస్థ, భూస్వామి పెత్తందారి వ్యవస్థ కానీ, కులాలని అణిచిపెట్టి ఉండడం కానీ, జనం ప్రజలు ఐక్యం కాకుండా ఉండడం కానీ, ఏకఛత్రాధిపత్యం వహించడం కానీ, సొసైటీ ద్వారా వ్యవసాయ సొసైటీల ద్వారా డబ్బుని కుమ్మీయటం కానీ, ఈ రోజున ఇన్ని కోట్లు ఎగ్గొట్టి ఎవడేం చేయలేకపోతున్నాం. ఆ రోజు నుంచే రైతులకి అన్యాయం జరగడం ఏంటి, ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఏమన్నా మొత్తం దోచుకుని వెళ్ళిపోవడం, జనం తిరగబడకుండా వాళ్ళని రకరకాలుగా విభజించి వాళ్ళని కుటుంబాల మీద ఆధిపత్యం ఉండటం, కొడుకుని కూతుర్ని వీళ్ళందరినీ కూడా ఆ తండ్రిని కొడుకుని కూడా కాగను చేయటం, ఈ రాజకీయాలు చేయటం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ పాత్ర ప్రెసిడెంట్ నచ్చార్జించేవాడు. అయితే రైతులు, పంటలు, ఎన్నికలు ఇలాంటి అంశాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ రంగస్థలం ఏం స్పెషల్ ఏంటి? ఎమోషన్స్ ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్న విలువలు ఉన్నాయి, ఆ బంధాలు ఉన్నాయి, అదే సందర్భంలో మట్టి వాసనలు ఉన్నాయి, చెప్పలేని అసలు ఊహకందని ప్రేమలు అండి. నిజంగా చిట్టిబాబు రామలక్ష్మి ఉండే మధ్య ఉండే ప్రేమ కానీ, అనసూయమత్త క్యారెక్టర్లు, ఊళ్ళో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, అనసూయమత్త క్యారెక్టర్, రంగమత్త క్యారెక్టర్లు కానీ ఏంటి, ఈ సిచ్యువేషన్ లాంటి దొంగ ఎదవలు కానీ ఉంటాయి. అవన్నీ బాగా ఇమిడిపోయినాయి, ఆ ఎమోషన్స్ బాగా ఇదైపోయినాయి అనమాట. ఈ క్యారెక్టర్స్ అన్నీ మీరు నిజ జీవితంలో చూసినవేనా? అది ఇక్కడ ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడిగారు. బొచ్చుడు చూసాం కాబట్టి అది మనం చేయగలుగుతున్నాం. అదే నేను అంటాను, చాలా క్యారెక్టర్లు ఉంటాయి నీ జీవితంలో, ఎంతోమంది చూసి ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు, తెలిసిన. అందుకే నేను అంతగా ఎదిగి చేయగలుగుతున్నాను. నేను చేయగలిగాను, కొద్దిగా చేయలేని తర్వాత నేను చేశాను అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పటిదాకా చేసిన పాత్రలో విలేజ్ ఓరియంటెడ్ మీరు పెద్దగా చేయలేదు, కానీ ఇది ఫుల్ లెంత్ కాబట్టి మీ ఊరికి దగ్గరగా, మీ మనసుకు దగ్గరగా ఉన్న క్యారెక్టర్. అవునండి. మొదటిసారి ఇది క్యారెక్టర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ అనగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నాకు తెలియదండి. ఆడిషన్ పిలిచినప్పుడు లుంగి కట్టి ఏవో రగ్గడ్ డైలాగులు వినిపిస్తున్నారు. ఆ రోజునైతే ఆయన క్రూ, అద్భుతమైన క్రూ, ఆయన బలహీనత అంతా క్రూనే. సుకుమార్ గారిది, రమేష్ గారు, శ్రీమాన్ గారు, తోటసీను, బుచ్చి, సీనిమాయ్య, కృష్ణ, కాశీ, ఈ ఎవరైతే ఉన్నారో అద్భుతమైన వాళ్ళు అండి. అందుకే వాళ్ళని ఒక్కోడొక్కోడు రంగస్థలం తీయగలరు. అట్లాంటి క్రూ ఉంది, రైటర్లు. వాళ్ళు తోటసీన్ డైలాగ్ రాస్తే చెప్తే అట్లా 2-3 సార్లు చేశారు. నాకు ఒక ఫైన్ డే నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ అనుకుంటున్నామండి, కథ తెలియదు, ఒక రగ్గడి క్యారెక్టర్ అండి, ఒక ఇది సరే ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాను, ఏదో వస్తున్నాయి అవకాశాలు, మళ్ళీ చిన్న క్యారెక్టర్ చేస్తే ఇబ్బంది కదండి, ఇబ్బంది పడుతున్నట్టు. లేదు ఈ క్యారెక్టర్ చెయ్యి అన్నారు. ఈ సినిమా ద్వారా 3 సినిమాలు, మొత్తం తమిళ్లో 3, ఇక్కడ ఒక 6 సినిమాలు పోయినాయి. ఎప్పుడు రోజు ఈ సినిమా 6 సినిమాలు పోయినాయి స్వామి. ఏంటంటే 6 కాదు 66 పోయినా కానీ ఈ సినిమా చూడు అని అనేవాళ్ళు. అట్లానే జరిగింది. అవి డిలీట్ చేసినా కూడా మీరేం బాధపడట్లేదు అస్సలు. ఈ సినిమాను కనుక నేను కోల్పోయినట్టయితే నేను జీవితంలో ఎంతో కోల్పోయినండి. మినీ బాహుబలి రంగస్థలం అంటున్నారు కదా, అంత హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి కారణం ఎవరు? అంటే ప్రేక్షకులేనండి, జీవితాలను చూసుకుంటున్నారు. మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, మీరు కూడా టౌనే కదా, జీవితాలని మీ నాన్నవాళ్ళ పల్లెటూరే కదా చూసుకుంటారు. మన ఊరు, మన క్యారెక్టర్లు అట్లా ఇదైపోతున్నా. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఊరికి వెళ్ళి జాతరలు, గీతలు, అమ్మమ్మోళ్ళ ఊర్లు అన్నీ చూశారు కదా, అవన్నీ చూసినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. ఆ మనుషులు గుర్తుకొస్తారు, ఆ బంధాలు గుర్తుకొస్తాయి. ఆ పేర్లు పెట్టుకుని పిలుచుకోరండి పల్లెటూళ్ళలో. మామ, అత్త, పిన్ని, బాబాయ్, కులాల మధ్య ఇది ఉండదు తెలిసిన, అన్ని కులాలతో ఇదవుతారు అనమాట. ఆ ఎమోషన్స్ అవన్నీ పండగలప్పుడు కానీ. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి పక్కింటోళ్ళతో కూడా మాట్లాడలేని సిచ్యుయేషన్ రంగస్థలంలోకి వెళ్ళగానే
మనవాళ్ళు అనే ఏమవుతుందంటే ఫీలింగ్ ఇక్కడ ఏమవుతుందంటే ఎంత పాస్ అయినా ఎంత నాగరికత పెరిగినా ఎమోషన్స్ మనసు ఉంటుంది కదా, దాన్ని తట్టాడు అంతే. తట్టంగానే అది కనపడుతుంది. అమ్మని ఆ సినిమాను చూస్తుంటే ఇంకో లోకంలోకి వెళ్ళిపోయినట్టుంది. మీరు అన్నారు కదా ఎంత పాష్ అయినా ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్లో ఉన్నా కూడా ఎమోషన్స్ని తట్టారని. అవును. సో బాగా ఏ క్లాస్ పీపుల్ కానీ అల్ట్రా పాష్ పీపుల్ కానీ రంగస్థలం గురించి రెండు మంచి మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయా? నాకు అట్లాంటి ఎవరు నాకు అంత ఇది గొప్ప వాళ్ళు ఎవరు లేరు. కానీ అద్భుతం. ఆది పినిశెట్టి చనిపోయిన తర్వాత ఆ సీన్ ఉంటుందంటే పాట ఆ సీన్లు ఉంటాయి. బా రామ్ చరణ్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఒకళ్ళు చాలా మంది ఫేస్బుక్ లో కూడా పెట్టారు, ఇప్పటి వరకు నా అభిమాన నటుడు అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వరకు ఆగిపోయింది, బట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత రామ్ చరణ్ ప్లేస్ వస్తుందని చెప్పి. అసలు అంత అద్భుతంగా చేస్తాడని ఎవడు ఊహించాల. ఆ ఎమ్మి ఎవరు సమంత, నాకు సావిత్రి గారు గుర్తుకొచ్చారండి. సావిత్రి గారు లేరు, ఆ సావిత్రి అంటే నా నటిమణి పొట్టలేదు అది ఇది అంటుంటారు కదా, ఉందావిడ మరో సావిత్రి సమంత అంతే. అట్లాంటి అద్భుతమైన నటి ఎంత గొప్పగా చేశారండి అసలు. ఇకపోతే జగపతి బాబు గారు మహాసముద్రం, అదో లెజెండ్ అసలు మామూలుగా కదా అసలు. ఎంత ఆ లొకేషన్కి వస్తే ఆ క్యారెక్టర్ ప్రెసిడెంట్ గారు మనం అటు చూడడం గారి అట్లనే ఉంటాడు. ఎవరికో అందరూ కూడా నమస్కారం కూడా అట్టనే పెట్టేస్తారు. నమస్కారం నమస్తే మామూలు రియల్ లైఫ్లో కూడా అంటే ఆ సెట్కి వచ్చినప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్లో ఉండటం కానీ ఆ మెథడ్ యాక్టింగ్ ఇది ఉండటం కానీ ఫీల్ అవ్వడం కానీ ఆ దగ్గు వయసు కావాలి కదా, ఆ ఏకఛత్రాధిపత్యం వహించే వయసు ఆ ఇది వేరు ఉంటుంది వాళ్ళది. అది రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడు, యూనో బిగ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఏమనిపించింది? సాధారణంగా కొంచెం భయం, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అని ఇన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎట్లా ఉంది అసోసియేషన్? ఫస్ట్ అనుకున్నాము ఎందుకు వచ్చిన తర్వాత ఆ పిల్లోడండి ఎంత ఇదంటే అసలు చిట్టిబాబేనండి. ఊళ్ళో అందరు చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరిని పలకరించేవాడండి. మనం పక్క నుంచి వెళ్తున్నాం కానీ ఘోష్ గారు ఉన్నారా పలకరించడం కానీ ఎంత ఒదిగిపోతాడంటే అక్కడ లొకేషన్లో కానీ ఆ ఇది లేదండి. నేను మెగాస్టార్ కొడుకుని, నేను ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాడిని, ఇండస్ట్రీలో మాకు ఇది లేదండి. ఇది లేదు. ఫైట్లో లెగ్మెంట్ అంటే పట్టడంతోనే నాకు ఇదైపోయింది. అమ్మా నడిచా ఏమైంది ఘోష్ గారు లాక్కుని వచ్చి కూర్చోబెట్టి వెరీ ప్యాడ్స్ తీసుకురండి తను పెట్టేసి నన్ను వెంటనే తెల్లారి అపోలోకి ఫోన్ చేసి పంపించేసి మేనేజర్ని పంపించి వాళ్ళ పిఏని పంపించి ఎంఆర్ఐ స్కాన్ అన్ని దించేసి లెగ్మెంట్ అయిందనమాట. ఇదంతా 2 నెలన్నర బెడ్ రెస్ట్. ఎట్లా ఉన్నాడు, తగ్గిందా, నీకు కనపడటంతో ముందు ఘోష్ గారు ఎట్లా ఉంది ఓకేనా అని అనటం కానీ జాగ్రత్త అని చెప్పి చెప్పడం కానీ ఇవన్నీ బాగా చేసాడు. ఆది పినిశెట్టి అయితే నాతో ఆడుకునేవాడు అనా బాగుండేది అసలు. అది ఇక రకరకాల పోతే ర్యాండీ రత్నవేలు గారు, ఆయన క్రూ దేవరాజు గుణ అద్భుతమైన వ్యక్తులతో పనిచేసి టెక్నీషియన్స్తో పనిచేశాను. వీళ్ళందరికంటేనండి మైత్రి మూవీస్ వాళ్ళ ముగ్గురు గ్రేట్ అండి బాబు. త్రిమూర్తులు ఎక్కడ అసలు చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ దాకా ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా అన్నం పెట్టే దగ్గర నుంచి ఏంది అందరికీ అన్నం పెట్టే దగ్గర నుంచి రూపాయి కలగా ఇచ్చారే కానీ తక్కువ ఎవరికి ఇవ్వలేదండి. ఇప్పుడు రంగస్థలం అనేది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణము టెక్నికల్ ఎఫర్ట్సా, లేకపోతే మీరు అన్నారు చూసారా అందరూ ఆప్యాయంగా చూసుకున్నారు, ఈవెన్ మైత్రి మూవీస్ ఈ ముగ్గురు కూడా ₹1 ఎక్కువ ఇచ్చారే కానీ తక్కువ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని, ఇది కారణమైందా? అన్నీ కలిసినాయి అండి, అన్నీ కలిసినాయి. ఒక్కటి కాదండి, టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అన్నీ అది రంగస్థలం అయిపోయిందంటేనే మాకు అది ఒక రకంగా ఇది ఉంటుంది. ఇప్పుడు సెట్లో కొంతమంది ఇంటర్వ్యూలు తీస్తున్నారు, అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు కదా మనోళ్ళు, వీళ్ళందరూ ఏంది ఇట్ట పోసిపోయింది, పూర్వజన్మలో కలుసుకున్నట్టు పోసిపోయింది ఏంటి. ప్రెసిడెంట్ గారి దగ్గర పోతే ఇక్కడ ప్రెసిడెంట్ గారు కూర్చునే వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు, ఈ ఏరి జనాలు ఒక రకమైన గ్రామా దగ్గర రంగలే మా మునీశ్వరు కాదంబరి కిరణ్ అన్న వీళ్ళందరూ సినిబాబు చిట్టిబాబు వీళ్ళందరూ వీళ్ళంతా అని ఒక రకమైన ఫీల్ కలిగింది. అది ఈవెన్ సమంత కూడా మ్యారేజ్ అయిన తర్వాత నాగార్జున గారి ఇంటికి కోడలు అయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చిన సినిమా ఇది.
పెద్దింటి కోడలుగా తను ప్రవర్తించే తీరు ఎలా ఉంది? అబ్బే ఏం లేవండి పాపం అసలు మనం అనుకోవటమే కానీ అసలు ఆ ఈగోలు కానీ ఆ ఇది కానీ మంచి మనుషులండి, మంచి మనుషులు వీళ్ళంతా. ఆ ఇదే లేదు. మా నమస్కారం అంటే నమస్కారం అండి అలాగా పలకరీయటం కానీ ఆ ఇది బాగుంటుంది అసలు. సుకుమార్ గారు చాలా మొహమాటంగా ఉంటారు ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే ఆడియో ఫంక్షన్స్లో కానీ, అస్సలు మాట్లాడేదో 2 మొక్కులు అంటారు అంతే కానీ. బట్ వర్కింగ్ అట్మాస్ఫియర్లో ఎట్లా ఉంటారు? స్క్రిప్ట్ తయారై ఉంటుంది, డైలాగులు అన్నీ ఉంటుంది, కానీ కూడా అక్కడ పక్కన పెట్టేసి ఆ ఆర్టిస్ట్ని పిలిపించి ఇట్లా ఇట్లా ఇది అనుకుంటున్నాం, ఇట్లా రావాలా, ఇట్లా ఇది ఏమైతే బాగుంటుంది చెప్పండి, డైలాగ్ చెప్పండి, మీరు చెప్పండి ఎవరు చెప్పినా తీసుకుంటాడండి. ఎవరు చెప్పినా గౌక్కున అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరూ రైటర్లు అందరూ ఉంటారు, వాళ్ళు చెప్పినా కానీ నేను గౌక్కుని చెప్పినా కానీ ఇది కాదండి అదండి ఇట్లా ఇట్లా ఇది బాగుంది, ఇది కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పండి అని అంత సమిష్టి కృషి అండి. అది నమ్మాడు కాబట్టి ఆయన ఇంత ఇదయ్యాడు. ఎక్కడ రాజీ పడిపోలేదు. 15 టేకులు అయ్యి మనకి ఇసుకొస్తుంటుంది. ఏంది 15 టేకులు అయిపోయినాయి ఏంటంటే వచ్చేసి ఎందుకు 1 more అనేది చెప్తాడు. కొంచెం అక్కడ కొంచెం ఇట్లా తిరిగి అట్లా చూసి ఆ డైలాగ్ చెప్తాడు, కరెక్టే కదా మనకు అనిపించింది, ఇది చేయాలనిపించింది. అంత దీంతో చేయించుతాడు ఆయన అసలు. అట్లా చేయించాడు కాబట్టి రామచరణ్లోంచి ఒక మహానటుడు బయటకు వచ్చాడు అసలు. బట్ సుకుమార్ గారితో మీరు మామూలుగా మాట్లాడినప్పుడు కానీ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆబ్వియస్గా ఫోన్లోనో తరచుగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన ఎటువంటి హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారు? మొన్న ఆఫీస్కి వెళ్ళానంటే మైత్రి ఆఫీస్కి వెళ్ళాను, అందరిని పలకరించినారు, అందరినీ. లోన్ ఉన్నాడు, నేను ఇంకా లోన పోయే లోపల బయటకు వచ్చేసాడు. ఆ కాసేపు అట్టానే ఉండిపోయి వచ్చేసి గట్టిగా వాటేసుకున్నాడు. వాటేసుకుని ఇచ్చోటని అని అంటుండే ఏమంటే లెక్కల మాస్టర్ గారు చాలా ఇదయ్యి ఇక మీరు చేసే సినిమాలో ప్రతి దాంట్లో నేను ఉండాలండి అని అన్నా. నువ్వు ఉంటావు అంతే అని అన్నాడు. అట్లా ఆప్యాయత వేరండి, ఇది చెప్పలేము ఆ మాటలు. ఆ డైరెక్షన్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కానీ మేనేజర్లు అద్భుతమైన మేనేజర్లు అండి. బ్రహ్మానందం గారు, బాబు గారు, సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా. రంగస్థలం సినిమా చూసిన తర్వాత ఎటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి? అందరూ అద్భుతం బ్రహ్మాండం చేసావు అని చెప్పేస్తున్నారు. అసలు ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్పాలా? పూరి గారు ఇచ్చారని చెప్పారు. పూరి గారు కాకుండా పూరి గారు ఏమని ఫోన్ చేయలేదు, పూరి గారు ఏం పెట్టలేదు. అది పూరి గారిది కాదు, ఇంకెవరున్నారు, ఎవరెవరు చెప్పారు అవన్నీ నేను అసలు పట్టించుకోవట్లేదు. మంచిగా అందరు బాగా చాలా బాగుంది. సాధారణంగా మన పర్ఫార్మెన్స్ బాగా వచ్చి సక్సెస్ అయినప్పుడు పెద్దవాళ్ళు ఫోన్ చేస్తున్నప్పుడు లేకపోతే ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అలా మీరు మర్చిపోలేని ఒక కాంప్లిమెంట్. అవన్నీ పట్టించుకోవట్లేదు. చాలామంది పెట్టారు. సరే అన్న థ్యాంక్స్ అన్న అంతే. పాటల గురించి చెప్పాలంటే ఇక నేను మాట్లాడుతాను. చంద్రబోస్ గారు మట్టి పరిమళాలు పల్లెటూరి ఇది ఒక పాట ఎంత తాత్వికంగా ఉంటుంది సార్. రంగస్థలాన రంగు పూసుకోకుండా యాసం వేసుకోకుండా ఆట బొమ్మల వంట తోలు బొమ్మల వంట ఎంత తాత్వికంగా ఉంటుందంటే ఆ పాటకి డిఎస్పి గారి మ్యూజిక్, దేవిప్రసాద్ గారి మ్యూజిక్, దానికి పిల్లోడు డ్యాన్స్ చేయటం, పాటలు అన్నీ అద్భుతం. ఆ పాట అయితే ఈ చేతితోనే బొవ్వ పెట్టానే ఆది గారు ఆ సాంగ్ షూట్ చేసి అందరూ ఏడ్ చేసేవాళ్ళు అండి. అస్సలు ఏడ్ చేసేవాళ్ళు, ఆపండి అన్నా కానీ ఏడ్ చేసేవాళ్ళు. అసలు ఆ పాట వినటంతోనే ఏడ్ చేసేవాళ్ళు అందరూ కూడా. ఆడవాళ్ళు అయితే పాపం ఆర్టిస్టులు వీళ్ళందరూ అయితే భలే బాధపడేవాళ్ళు అండి. అసలు అంత ఇదైపోయింది అనమాట, భయం వేసేది. అసలు ఓ రకమైన అప్పటిదాకా ఇదిగా ఉన్న వాతావరణం కూడా ఒక ఇదిగా మారిపోయేది. సినిమా షూటింగ్ చేస్తున్నామే అని ఇదే ఉండదండి. అసలు ఆ పాట వింటే చాలా ఒక రకమైన ఇది వచ్చేస్తుంది. ఆయన ఆదిగారు చనిపోయిన తర్వాత ఆ షార్ట్స్ కానీ నరేష్ గారు చెంబుతో చేయటం కానీ అవి మామూలుగా ఉండదండి. అసలు చాలామంది ఈ సీన్ గురించి మాట్లాడుతున్నారు. ఈవెన్ బయటకు వచ్చి పబ్లిక్ టాక్ కూడా చాలామంది ఆడవాళ్ళు లేట్ చేస్తున్నారు మామూలుగా కదండి. ఎందుకంటే అదే చూసుకుంటున్నారు, జీవితాన్ని చూసుకుంటున్నారు. వాళ్ళ జీవితం కొన్ని ఉంటాయి కదా, అవన్నీ గుర్తుకు రావటం కానీ వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ చనిపోయినట్టేమో అని ఫీల్ అవుతా, అంత మంచి పిల్లోడు ఒక రకంగా ఆ ఫీల్తోనే ఈ రోజున విజయవంతం చేస్తున్నారండి. రంగస్థలంలో మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఆ డైలాగ్స్ ఒక్కసారి అంటే ఆ డైలాగ్తోనే అక్కడి నుంచి టర్న్ తీసుకుంటుంది సినిమా.
పంచాయతీలో వాళ్ళ నాన్న చరణ్ గారి ఫాదర్ నరేష్ గారిని అవమానపరుస్తూ ఒక డైలాగ్ ఉంటుంది. కష్టపడి సంపాదించిందండి మా అమ్మ 2 ఎకరాలు ఎట్లా అమ్ముకోమంటారంటే వచ్చేసి, అయ్యి బాబు కష్టపడి సంపాదించిందా, మరి అదేంటి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ గారు బాబు గారు మీ అమ్మకి రాసి ఇచ్చేసాడని చెబుతారు. ఐ డ్రీమ్ కార్యక్రమంలో సరదాగా విత్ శ్వేతారెడ్డి కార్యక్రమంలో నన్ను చూడండి. రైట్, రంగస్థలం మీద ఒక్కసారైనా ఏదో ఒక క్యారెక్టర్ నటించాలని హైదరాబాద్లో ఉన్న సినిమా ఆఫీసులన్నీ తిరిగి చివరికి రంగస్థలం అనే ఒక గొప్ప సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. సుకుమార్ గారు డైరెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఆయన చెక్కారు, ఆయన ప్రాణం పెట్టి తీశారు. సినిమాలు సాధారణంగా మెదడుతో తీస్తారేమో, కానీ ఆయన మనసుతో తీశారు అని చెప్తున్నారు. అయితే ఆయన కెరియర్లో ఎన్ని క్యారెక్టర్స్ చేసినా కూడా రంగస్థలంలో చేసిన క్యారెక్టర్ ఎప్పటికీ నిలిచిపోతుంది అని చెప్తున్నారు. రంగస్థలం ఖచ్చితంగా చూడండి. రంగస్థలం చూసిన వెంటనే కంపల్సరీ మీ ఊళ్ళను గుర్తు చేసుకుంటారు, మీ మనసులు కదులుతాయి, ఒక్కసారైనా రైలు ఎక్కి ఊరిని పలకరించి వస్తారు అని చెప్తున్నారు అజయ్ ఘోష్ గారు. దిస్ ఎపిసోడ్ ఆఫ్ సరదాగా విత్ శ్వేతారెడ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ.